నమస్తే, నేను మీ అశ్విని కుమార్. 5వ ఫేజ్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోస్ట్ పోల్ అనాలిసిస్ కూడా ఇచ్చాను. ఇంకా 6వ ఫేజ్కి మే 25వ తారీఖు 57 స్థానాలకి లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి ప్రీ పోల్ అనాలిసిస్ ఎట్లా ఉండిపోతుంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఏ స్థానం గెలుచుకోవచ్చు, ఒక ప్రీ పోల్ అనాలిసిస్, ఒక అంచనా. అది మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక పోస్ట్ పోల్ అనాలిసిస్ ఇస్తాను. ప్రస్తుతం ఫేజ్ 6 ప్రొజెక్షన్స్ ఎట్లా ఉన్నాయి. బీహార్లో 8 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. వాల్మీకి నగర్ జేడీయూ గెలుచుకునే అవకాశాలు ఉంది. పశ్చిమ చంపారన్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. పూర్వీ చంపారన్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. షియోహార్ జేడీయూ గెలుచుకునే అవకాశం ఉంది. వైశాలి ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ ఆర్వీ గెలుచుకునే అవకాశం ఉంది. గోపాల్గంజ్ జేడీయూ గెలుచుకునే అవకాశం ఉంది. సివాన్ ఆర్జేడీ గెలుచుకునే అవకాశం ఉంది. మహారాజ్గంజ్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఆ ఎన్డీఏ 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అందులో బీజేపీ 3, జేడీయూ 3, ఎల్జేపీ 1. ఇండియా ఎలియన్స్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ అది 1 స్థానం. సివాన్. ఇంకా హర్యానాలో 10 స్థానాల్లో అంబాలా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. కురుక్షేత్ర బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. సిర్సా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. హిసార్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. కర్నాల్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. సోనిపట్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. రోహ్టక్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. భివానీ మహేంద్రగర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. గుర్గాం బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఫరీదాబాద్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ 9 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. 9 అది బీజేపీయే. కాంగ్రెస్ 1 స్థానం. ఇక జార్ఖండ్లో 4 స్థానాల్లో గిరిది ఏజేఎస్యు గెలుచుకునే అవకాశం ఉంది. ధన్బాద్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. రాంచీ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. జంషెద్పూర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అందులో బీజేపీ 3, ఏజేఎస్యు 1. ఒడిశా రాష్ట్రంలో 6 లోక్సభ స్థానాలకి 6th ఫేజ్ జరగబోతోంది. ఒడిశాలో 6 స్థానాలు కాదు, 6 స్థానాల్లో సంబల్పూర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. కేయోంఝార్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ధేంకనాల్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. పూరి బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. భువనేశ్వర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. కటక్ బీజేడీ గెలుచుకునే అవకాశం ఉంది. ఆ ఎన్డీఏ 5 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. 5 స్థానాలు అంటే బీజేపీ 5, బీజేడీ 1 స్థానంలో గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలకి 6th ఫేజ్ లోక్సభ ఎన్నికలు చూడబోతున్నాం. అందులో సుల్తాన్పూర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రతాప్గర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఫుల్పూర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. అంబేద్కర్ నగర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. శ్రవాస్తి బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. దొమారియాగంజ్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. బస్తీ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. సంత్ కబీర్ నగర్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. లాల్గంజ్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఆజంఘర్ ప్రీ పోల్ మాత్రం సమాజ్వాదీ పార్టీ వైపుకుంది. జౌన్పూర్ బీజేపీ, మచిలీషార్ బీజేపీ, భదోహి బీజేపీ. సో మొత్తం 14 స్థానాల్లో ఎన్డీఏ 13 గెలుచుకునే అవకాశం ఉంది. ఆ 13 బీజేపీ. సమాజ్వాదీ పార్టీ 1 స్థానం అంటే ఇండియా ఎలియన్స్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో 8 స్థానాలకి చూడబోతున్నాం మనం. అందులో తామ్లూక్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. కాంతి బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఘాటల్ మాత్రం టీఎంసీ గెలుచుకునే అవకాశం ఉంది. జర్గ్రామ్ బీజేపీకి ఎడ్జ్ ఉంది. మిడినాపూర్ బీజేపీ, పురూలియా బీజేపీ, బంకురా బీజేపీ, బిష్ణుపూర్ బీజేపీ. ఎన్డీఏ 7 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ అంటే బీజేపీ 7, టీఎంసీ 1 స్థానంలో వెస్ట్ బెంగాల్లో. ఢిల్లీలో 7 స్థానాలు ఉన్నాయి. 7 స్థానాల్లో 7కి 7 చాందినీ చౌక్ బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ, ఈస్ట్ ఢిల్లీ బీజేపీ, న్యూఢిల్లీ బీజేపీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ బీజేపీ, వెస్ట్ ఢిల్లీ బీజేపీ, సౌత్ ఢిల్లీ బీజేపీ. ఎన్డీఏ 7కి 7, బీజేపీ అంటే 7కి 7 గెలుచుకునే అవకాశం ఉంది. ఫేజ్ 6 ప్రొజెక్షన్ ఎట్లా ఉండబోతుంది. మొత్తం 57 స్థానాల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుచుకోబోతోంది. జేడీయూ 3 స్థానాల్లో గెలుచుకోబోతోంది. ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ 1 స్థానం. అట్లాగే ఏజేఎస్యు 1, ఆర్జేడీ 1, బీజేడీ 1, సమాజ్వాదీ పార్టీ 1, కాంగ్రెస్ 1. ఈ 57 స్థానాల్లో
ఎన్డీఏ 52 స్థానాలు గెలుచుకోబోతోంది, ఇండి ఎలియన్స్ 3, అదర్స్ 2, టీఎంసీ 1, బీజేడీ 1. సో ఇది 6th ఫేజ్ ప్రీపోల్ అనాలిసిస్. ఎలక్షన్లు అయ్యాక మళ్ళీ పోస్ట్ పోల్ అనాలిసిస్ ఇస్తాను. ఈ 6th ఫేజ్లో ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువ బీజేపీ, హర్యానా ఇవన్నీ కూడా గతంలో గెలుచుకున్న స్థానాలు, మళ్ళీ ఇంకొన్ని ఎక్కువ గెలుచుకోబోతున్న స్థానాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 6th ఫేజ్ ప్రొజెక్షన్ ఎక్కువ ఎన్డీఏ వైపు ఉంది. థ్యాంక్ యూ.